హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి అమర్ కోసం స్పెషల్గా కాఫీ తయారు చేసి అమర్ గదికి వచ్చేసి, అమర్ నీ కోసమే స్పెషల్గా తయారు చేసి తీసుకువచ్చాను అమర్ అని ఇస్తూ ఉంటుంది. అలా అమర్ చేతిలోకి తీసుకోవడంతో తాగు అమర్ తాగు అని మనోహరి చెబుతూ ఉంటే కిటికీలో నుంచి బాగి ఆరు గుప్తా గారు ముగ్గురు తొంగి చూస్తారు. అప్పుడే అమర్ నోట్లోకి ఒక గుట్క వేసుకోగానే తూతూ అంటూ ఉంచేస్తూ ఉంటాడు. దాంతో ఏమైంది ఏమైంది అని మనోహరి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ అలా ఊరికే ఉంచేస్తూ ఉండటంతో మళ్ళీ పెయిన్ వస్తూ ఉంటుంది. అబ్బా అని అమర్ అరుస్తూ ఉంటాడు. ఏంటి మనోహరి ఇది అని అమర్ కూడా అరుస్తూ ఉంటాడు. అప్పుడే బాగా ఇదంతా కిటికీలో నుంచి చూస్తూ ఎస్ ఎస్ అనుకున్నదే జరిగింది అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే బాగా అలా చేస్తున్నందుకు ఆరు ఒకవైపు సంతోషం మరోవైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత పిల్లలు సదాశివం నిర్మల అందరూ కూడా అమర్ దగ్గరికి నిల్చొని ఉంటే బాగా ఏవండి అంటూ పరుగులు పెడుతూ బెడ్ పైకి ఒక గెంతు గెంతేసి వెళ్ళి అమర్ పక్కన కూర్చొని ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది. ఏవండి నీకేమీ కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా అని మనోహరి చూసేలాగా, మనోహరి కుళ్ళుకునేలాగా బాగా అమర్ని తడిమి చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న సదాశివం ఈ కాఫీ పెట్టిన మహాదయ్ ఎవరు అని అనడంతో నేనే అంకుల్, ఏమైనా షుగర్ ఎక్కువైందా అని మనోహరి అడుగుతూ ఉంటే కాఫీ అంతా కూడా ఉప్పే, షుగర్ బదులు మొత్తం ఉప్పుగా వేసి ఉప్పుగా ఉండకుండా ఎలా ఉంటుంది అని సదాశివం తిడుతూ ఉండటంతో ఏంటి ఉప్పుగా ఉందా అని మనోహరి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మనోహరి ఇక నువ్వు ఈ అమర్ గది వైపుకు అస్సలు రావటానికి వీల్లేదు, ఏ అవసరం ఉన్నా కూడా మిస్ అమ్మనే దగ్గర నుండి అమర్ పనులన్నీ చూసుకుంటుంది అని సదాశివం గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇక అందరూ పదండి ఆయన రెస్ట్ తీసుకోవాలి కదా, మనోహరి గారు మీరు కూడా పదండి అని భాగ్యని ఒకేసారి గెంటేస్తూ ఉంటుంది. దాంతో సదాశివం ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడంతో మారు మాట్లాడకుండా బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత అంటూ చూసావా నేనే ఇదంతా చేశాను అంటూ